హే షాడో ఆర్మీ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మైన్క్రాఫ్ట్ సర్వైవల్. దీన్నైతే మనమైతే షాడో సర్వైవల్ అయితే కడదాం. సో మనకైతే నేనైతే నెక్స్ట్ అయితే మనకైతే హార్డ్ కోర్ వస్తుంది, అందుకని నేను ట్రైల్ ఆడా హార్డ్ కోర్ అలాగా. సో ఇప్పుడు మనమైతే షాడో సర్వైవల్, సో మనమైతే వరల్డ్లోకి వెళ్ళాక మళ్ళీ కలుసుకుందాం. సో వచ్చేసాం. సో మనకైతే మంచి స్పాన్ అయి పడింది. సో మనమైతే చూడాలి, మనమైతే ఇంకా ఒక హౌస్ని కూడా ఇక్కడే ఒక బేస్ని అయితే ప్లాన్ చేయాలి. అంటే ఇక్కడ కాదు, ఒక ప్లెయిన్ ఏరియాలో. సో ఒకవేళ ప్లెయిన్ ఏరియా సగం ఇది ఉంటే మనమైతే జస్ట్ ఫ్లాట్ చేద్దాం. సో నార్మల్గానే మనమైతే వుడ్స్లో అయితే స్పాన్ అయ్యాం కాబట్టి మనకైతే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ సో ఎక్కొడి. సో గైస్, ఈ ఎపిసోడ్లో అయితే మనమైతే డేస్ మార్నింగ్ అయ్యాక నేనైతే ఈ ఎపిసోడ్లో మాత్రమే ఒక హెన్ సౌండ్ అయితే పెడతాను అనమాట. మార్నింగ్ వేకప్ సౌండ్ లాగా అలాగా. సో నేనైతే హెన్ సౌండ్ అయితే పెడతా. ఓకే, మనమైతే మర్చిపోకూడదు. సో వుడ్స్ కావాలి. వుడ్స్ ముందు ఆ వుడ్స్ నుంచి మనమైతే ఓక్స్ అండ్ క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ స్వాట్ అలా స్టార్ట్ చేసి మనం షీప్స్ని ఎతికి బెడ్ చేసి ఇంకా మనకి బెడ్ దొరికితే ఇంకా మనకి నెక్స్ట్ ప్లాన్ బేస్, తర్వాత మైనింగ్ తర్వాత స్టోన్కి అప్డేట్ అవ్వడం. స్టోన్కి అప్డేట్ అవ్వాలి పక్కా. స్టోన్కి అప్డేట్ అయ్యాక ఐరన్ గోల్డ్ డైమండ్. ఇక్కడ మనకైతే కేవ్ అయితే ఉంది. సో ఇక్కడ ఆ కేవ్, ఇక్కడ విలేజ్ ఉంది గైస్. వావ్, ఏ గ్రేట్ స్పాన్. సో ఇక్కడ నుంచి ఇంకా మనమైతే ఇంకా మనకి నైట్ ఏం భయం లేదనమాట. ఇక్కడ మన మల్లసూరి కూడా ఉంటాడు, గోలెం బాబాయ్ కూడా ఉంటాడు. సో ఓకే, విలేజ్ అయితే దొరికింది. ఇంకా మనం ఈ విలేజ్ దగ్గర ఓ మై గాడ్ ప్లేన్స్ కూడా దొరికింది. అక్కడ చూసుకుంటే మీకు ప్లేన్స్ కూడా దొరికింది. ఫస్ట్ అయితే మనమైతే బెడ్ని అయితే ఇదే అనమాట మన ఇల్లు. అంతలో పళ్ళ ఇంకా కొంతసేపటి వరకు ఇదే మన ఇల్లు. దేంట్రా బెడ్ ప్లేస్ ఒకలేదు ఫా. ఇక్కడ బెడ్ ప్లేస్ ఎందుగా. సరే బెడ్ లేపుకొని వచ్చాం, కానీ వేరే ఇంటికి మారుదాం. అయితే మనకి అక్కడ వాస్తు బాగాలేదు. విలేజర్ బాబాయ్, కానీ ఇది నా ఇల్లు, ఇది నేను పెట్టా. రీస్పాన్ పాయింట్ అయితే సెట్ అయిపోయింది. ఇంకే విలేజర్ బాబాయ్ ఉన్నాడు ఇక్కడ మొత్తం. ఇంకా మనమైతే అసలు టూల్సే చేసుకోలేదు, అంత లోపల టూల్స్ చేసుకుందాం. సో మొత్తం వర్క్ అయితే చేసుకొని ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ కొన్ని స్టిక్స్ మనం ఇంకా చెస్ట్ కూడా చేసుకుందాం. దీంతో మనం 3, ఇది ఒక 2 అండ్ ఇదొక 2, ఇదొకటి అండ్ ఇదొకటి చాలు మనకి. ఇంకా చెస్ట్కి అయితే ఓక్స్ అయితే కావాలి, ఓక్స్కి వుడ్ కావాలి మనకి. చెస్ట్కి అయితే 1 2 3 4 ఒక 3 వుడ్స్ అయితే కావాలి ఇంకా. సో అవి అయితే మనమైతే చేసుకొని వచ్చేద్దాం. ఇక్కడ మనకి ఫుడ్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. సో విలేజ్ దొరకడం అనేది ఒక లక్కబ్బా. ఓకే, అరే ఏంటి గైస్ ఇది. సో ఇప్పుడు మనమైతే స్టోన్కి అప్డేట్ అవ్వాలి కదా, అప్డేట్ అవుదాం స్టోన్కి కాసేపట్లో. సో ఇక్కడే తవ్వేద్దాం మొత్తం స్టోన్ అప్డేట్ అయ్యేంతవరకు. ఎస్, స్టోన్కి అయితే అప్డేట్ అయిపోయాం. సో ఇక్కడ దాకా చాలే అండి. అండ్ ఇక్కడ అలా ముందుకు అలా వెళ్దాం. స్టోన్ కదా ఇదంతా. సో మనకైతే దీంతో స్టోన్ పికాక్స్ అండ్ చాలా వస్తాయి కాబట్టి ఓకే. ఇక్కడ మళ్ళీ ఇది ఉంది. సో ఇక్కడ మనం అంతా చేసేద్దాం, డిగ్ చేసేద్దాం. ఓకే, అండ్ ఇది కూడా డిగ్ చేసేసాం. సో ఇప్పుడు మనం డర్ట్తో అయితే పైకి అయితే వెళ్దాం.
సో ఇప్పుడు మనమైతే వెళ్దాం డోర్తో పైకి. 2 ఓకే, ఇది పర్లే. సో మనకైతే ఎన్ని కాబుల్ స్టోన్స్ అయితే వచ్చాయి? 16 వచ్చాయి. యా, క్వైట్ గుడ్. అండ్ ఇదే కదా మన ఇల్లు, 2 doors. ఎస్. అండ్ దీంతో మనం ఇప్పుడు ఈ వర్క్స్ అండ్ చెస్ట్ ఒక చెస్ట్ అండ్ ఆ చెస్ట్ని ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మనం అయితే ఈ పికాక్స్ ఓకే మనమైతే బయటికి తీసిరేసాం. ఈ పికాక్స్ అండ్ ఇక వుక్ అండ్ ఒక స్వాడ్ అయితే పెట్టుకుందాం. మిగిలినవన్నీ ఇక్కడ పెట్టేద్దాం. మనకి ఒకటి ఉంది కాబట్టి మొత్తం మనం ఇన్వెంటరీ అంతా చేసుకొని ఇక్కడ మొత్తం పెట్టేద్దాం. మనకు ఫుడ్ కూడా కావాలి కాబట్టి ఉంచుకుందాం. సో ఇదైతే మన ఇల్లు. సో గుర్తుగా ఏదో ఒకటి పెట్టుకుందాం. ఇక్కడ ఒక ఒకటి ఎస్. అండ్ ఇక్కడ ఒక దీని దగ్గర ఈ మధ్యలో ఇది మన ఇల్లు. గుర్తుపెట్టుకోండి, ఇది మన ఇల్లు. అండ్ ఫామ్ పక్కనే ఉంటుంది. అండ్ అదొకటి. ఇంకా మనమైతే లూట్ చేద్దాం. అరే ఇల్లు బాగుందిగా, ఈ ఇంటికి ట్రాన్స్ఫర్ చేసుకుందామా? వద్దులే అదే బెస్ట్. ఇక్కడ 2 floors, ఇక్కడ చెస్ట్ అయితే ఉంది సక్సెస్ఫుల్గా. అండ్ మనకైతే యాపిల్స్, బ్రెడ్, ఎమరల్స్ కూడా దొరికాయి. అండ్ గైస్ నేనైతే ఒక వీడియోలో అయితే చూసా. సో మనమైతే అంత ఓకే, మనకైతే ఫర్నెన్స్ కూడా దొరికేసింది అప్పుడే. ఈ 2 ఫర్నెన్స్ మైన్ చేసుకొని వెళ్ళిపోదాం. మనకి పనికి వస్తాయి బాగా. అంటే మన హోమ్కి గ్లాస్, శాండ్ అది పనికి వస్తుంది. 10 అండ్ స్పియర్ కూడా ఉంది ఇక్కడ, కాపర్ స్పియర్. అండ్ దీన్ని కూడా మనమైతే మైండ్ చేసుకొని అయితే వెళ్ళిపోదాం. అండ్ సో ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ ఇక్కడ కూడా ఒక చెస్ట్ ఏమైనా ఉందా అని, కార్పెట్ ఉంది. కార్పెట్ అయితే మనకు కావాలి. అండ్ ఇక్కడ చెస్ట్ కూడా ఉంది. సో ఇక్కడ మళ్ళీ సేమ్ ఇది. అండ్ పేపర్ అయితే ఉంది. సో మనకైతే షుగర్ కేన్ నుంచి వస్తుంది అనుకుంటా పేపర్. యా. అండ్ కార్పెట్ కూడా అయితే చేసేద్దాం. మన ఇంటికి అయితే పనికి వస్తుంది. ఆహా, విలేజ్ దొరికితే ఆ ఫీలే వేరబ్బా. ఓకే, ఇప్పుడు మనమైతే ఇంకా మన ఫస్ట్ అయితే కాబుల్ స్టోన్తోనే మనమైతే చాలా స్టాక్స్ అయితే కలెక్ట్ చేయాలి. కాబుల్ స్టోన్ మనమైతే మైనింగ్కి అయితే వెళ్దాం. జస్ట్ కాబుల్ స్టోన్స్కి విలేజ్ని అయితే డిస్ట్రాయ్ చేయొద్దు, ఎందుకంటే మనకి ఇచ్చేది ఇదే. సో విలేజ్ని అసలు డిస్ట్రాయ్ చేయకూడదు, తప్పు. అండ్ మన ఇల్లు ఏది? ఓకే, ఇదే అన్నమాట. ఇదే. అండ్ ఇక్కడ కూడా మనం మన చెస్ట్లో అంతా పెట్టేద్దాం పేపర్. అండ్ ఇది ఫర్నెన్స్ అండ్ గ్రీన్ స్టోన్. మనకి గ్రీన్ స్టోన్ అయితే చాలా అవసరం. అండ్ కాపర్, ఇంకా మనకైతే పొటాటోస్, ఇంకా బ్రెడ్ అయితే పెట్టేద్దాం. యాపిల్ అయితే 8 ఇక్కడ పెట్టేద్దాం. 2 మన దగ్గర ఉంచుకుందాం. ఎమరల్డ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ బండిల్ కూడా ఇక్కడ పెట్టేద్దాం. సో నేను ఇందాక చెప్పింది ఏంటంటే, ఇంకా మనకైతే జస్ట్ ఈ వుడెన్తోనే ఉందాం అంత లోపల. సో ఇక్కడ కేవ్ లాగా ఉంది. ఇది కేవ్ కాదు. ఇక్కడ కూడా ఇల్లు ఉందా? వావ్. ఓకే, సో మనకి సన్ రైజ్ కూడా అవుతుంది, ఈవినింగ్ అవుతుంది. ఇక్కడ ఈ కాబుల్ స్టోన్ నుంచి అయితే ఓకే, గోళం బాబాయ్ కూడా ఉన్నాడు ఇక్కడ విలేజర్స్ని కాపాడడానికి. అండ్ మనకి గోల్డెన్ బాబాయ్ని కిల్ అయితే చేద్దాం ఏదో ఒక రోజు. ఇక్కడ ప్లేన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మంచిగా ఉంది. సో మనమైతే డిగ్ కూడా చేసుకొని ప్లేన్స్కి అయితే మార్చుకోవచ్చు. సో ఈవినింగ్ అవుతుంది. సో నేనైతే ఇప్పుడు స్లీప్ వచ్చేసాం గైస్. మళ్ళీ మార్నింగ్ అయితే అయిపోయింది. అండ్ మనమైతే ఈరోజు ఈ డే ప్లాన్ ఏంటంటే కాబుల్ స్టోన్ అయితే ఎంత వీలైతే అంత
చేద్దాం. ఓకే, దీనికి ఎందుకు ఇంత చేయడం, ఒక 4 వేస్ అయితే చేసి కింద దాకా ఒక మైనింగ్ ఏరియాలా చేద్దాం. ఓకే గైస్, డర్ట్ వచ్చేంత వరకు మనమైతే ఇట్లా హ్యాండ్తో అయితే చేద్దాం. డర్ట్ వచ్చేంత వరకు మనకైతే డర్ట్ నుంచి ఎప్పుడైతే సో ఇది అండ్ ఇక్కడ నుంచి ఇది మార్చి అండ్ ఇక్కడ స్టోన్ వచ్చేసింది కాబట్టి మనమైతే ఇప్పుడు ఈ డర్ట్ని కూడా ఇక్కడ నుంచి ఇలా తీసి ఓకే సో ఓకే అంతే. ఓకే గైస్, మనం ఇది చేయాల్సింది చేసాం. సో ఓకే పర్లే. ఓకే స్టెప్స్ అండ్ మనమైతే ఇది బ్రేక్ చేయాలి కదా గైస్. మనం కాబుల్ స్టోన్ ఎందుకబ్బా పెట్టడం, డర్ట్ పెట్టేద్దామా? ఏదైనా ఒకటే కదా. గ్యాస్ ఈ వీడియో అయితే నాకు తెలిసి 20 మినిట్స్ దాకా చేద్దాం అనుకుంటున్నా. మరి ఎంతవరకు ఏం చేస్తానో తెలీదు. అరే గైస్, ఏంటి గైస్ ఈ నోరు కూడా జరగట్లేదు. ఓకే సో ఇలాగ మనమైతే అప్ అండ్ డౌన్ అలా చేసుకొని రావాలి. ఇటు వచ్చాక అండ్ ఇప్పుడు ఇది తవ్వాలి అండ్ అప్ డౌన్ అప్ డౌన్ అండ్ ది 2 కూడా మనకైతే టార్చెస్ కూడా కావాలి కదా. టార్చెస్ కూడా అయితే అప్డేట్ అవుదాం. సో గైస్, వుడెన్ పికాక్స్ కూడా అయిపోవచ్చింది. ఓకే అయిపోయింది. ఓకే సో ఇలాగైతే మనం మైనింగ్ ఏరియాని అయితే చేద్దాం. సో లాస్ట్కి ఒక ఇంకో 2-3 డెప్త్స్కి వెళ్ళాక మనమైతే ఇంకా ప్లెయిన్గా చేద్దాం. సారీ రా. ఓకే అండ్ మనకైతే రన్నింగ్ అవుట్ ఇంకా ఒక్క పికాక్స్ మాత్రమే ఉంది మనకి. సో మనం ఇంకా చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఒక బార్డర్ అయితే చేద్దాం. తర్వాత మనమైతే విలేజెస్ అవుట్ పోస్ట్ మొత్తం అయితే చేద్దాం. ఇంకా కాబుల్ స్టోన్ ఇది మనం మైనింగ్ ఏరియా. ఓకే ఇక్కడ కూడా ఒకటి ఇచ్చేద్దాం. సో ఇంకా ఈ 2 ఇక్కడ చేసి ఇంకా మనమైతే మైనింగ్ అయితే చేసుకోవడానికి అయితే వెళ్దాం. పైనకి ఎక్కేటప్పుడు బాగానే ఉంది. అండ్ ఇది ఇది మొత్తం చేసేసి ఇంకా ఈ 2 బ్లాక్స్ కూడా డిగ్ అయితే చేసేద్దాం. గైస్ మనకైతే డార్కర్గా అవుతుంది. సో మనం ఎంత వీలైతే ఒక స్టాగ్ అయినా చేసినా పర్లేదు. మనం ఒక స్టాగ్ ఆఫ్ కాబుల్ స్టోన్ అండ్ మనం ఒక స్టాగ్ చేస్తే బెస్టే. సో ఓకే అండ్ మనమైతే ఒక స్టాగ్ చేసిన బెస్ట్. సో మనమైతే ఇంకా కొంచెం లోతుకి డిగ్ చేసి ఇంకా చేసేద్దాం. ఏ విలేజర్ వెళ్ళకుండా నేనైతే ఇక్కడ ఇంకో ఫెన్స్ లాగైతే కడతా. సో గైస్ అండ్ మనమైతే వీఆర్ క్రాస్డ్ 50 సబ్స్క్రైబర్స్. ఇదేంటి ఎప్పుడు ఇక్కడే ఉంటున్నాడు బాబు? ఒకసారి ట్రేడ్ అయితే కొడదాం. ట్రేడ్ కొట్టి ఇటు దగ్గర ఏముందో చూద్దాం. 9 ఎమరల్స్కి ఒక ఐరన్ అండ్ లెవెల్ 2 అయితే 4 ఐరన్ ఇంగట్స్కి ఒక ఎమరల్డ్, 36 ఎమరల్స్కి ఒక బెల్ల. నాట్ గుడ్ డీల్స్. ఇదైతే చాలా వరస్ట్గా ఉంది. సో కాకపోతే నాకేం నచ్చిందంటే 9 ఎమరల్స్కి 1 చెస్ట్ ప్లేట్ ఇంకా 15 కోల్కి మనకి కోల్ అయితే ఇవ్వమన్నమాట. ఎందుకంటే మనకి కోల్ కూడా గ్లాస్కి అయితే కావాలి. సో గ్లాస్కి కావాలి కోల్ అండ్ ఫర్నెన్స్కి చేయాలి. సో నాకైతే నీ ట్రేడ్ అయితే నాకు నచ్చలేదు. ఇది దేంతో చేస్తారబ్బా? ఇదేంటిది అసలు? నేను మర్చిపోయే బ్లాక్ బేరు స్మూత్ స్టోన్. ఇది కూడా స్టోనే అనమాట. సో మన ఇంటికి పనికొస్తుంది. సో అండ్ గైస్ ఇంకా మనం ఒక టార్చెస్ అయితే చేయాలి. దానికి కోల్ అయితే కావాలి. మనం ఓకే
ఓకే, మనమైతే ఇంకా ఈ ఫార్మ్ అయితే బ్రేక్ అప్పుడే తినకూడదు. ఓకే గైస్, అప్పుడే అయిపోయిందా? ఇప్పుడు పాపంగా. ఓకే, ఇదంతా సీడ్సా? ఓకే 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 మనమైతే తిందాం అలాగా. దీనికి ఫీడ్ చేయాలా? దీనికి పొటాటో ఫీడ్ చేయాలి. తింటావా? సేమ్ మా ఫ్రెండ్ లాగా ఉన్నావు. ఓకే, నేను ఫన్నీ కన్నా, నా ఫ్రెండ్స్లో ఎవరైనా ఇది చూస్తుంటే ఫీల్ అవ్వకండి. సో ఓకే, మనమైతే ఇంకా కోల్ ఇక్కడే వస్తుంది కదా. సో మనమైతే ఒక కోల్ అయితే వచ్చేంత వరకు మనమైతే లేదా కోల్ ఒక పని చేద్దాం. కోల్ అయితే మనమైతే ఫస్ట్ స్టార్టింగ్ గైస్ ఇక్కడ కేవ్ ఉంది. ఓకే, లైటింగ్ వస్తుంది ఏంటి? అరే ఇది అసలు ఫా గైస్, దిస్ ఈస్ టోటలీ ఫా. అరే ఇక్కడ వాటర్ కూడా ఉంది. సో ఈ వాటర్ లోపల ఓకే మనకైతే కాపర్ ఉంది. ఇదేంటది బయటికి ఏదో కనిపిస్తుంది. మ్యాగ్మా బ్లాక్ ఉంది గైస్. ఓకే, ఫస్ట్ మనమైతే మ్యాగ్మా బ్లాక్. ఓకే 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 మనమైతే గైస్ ఇక్కడ ఏం లేదు. మ్యాగ్మా బ్లాక్ పైన ఉంటే మనకి అంటే లైక్ బ్రీతింగ్ ఆక్సిజన్ ఇంకా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనమైతే ల్యాండ్ అవుదాం. అండ్ గైస్, ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే 17 minutes అయితే అయిపోయింది. సో మనమైతే ఇది డే 2. సో మనకైతే ఆల్రెడీ గ్రీన్ స్టోన్ అయితే ఉంది. సో మనకైతే ఇక్కడ కోల్ అయితే ఏమైనా కనిపిస్తుందా అని అయితే చూస్తున్నా. షీప్ మనకు అవసరం లేదు. అండ్ ఇక్కడ కోల్ ఏమైనా అక్కడ ఏదో కేవలం ఉంది కదా, పాయింట్ అవుట్ చేస్తున్నా. ఏ మ్యాన్, దీనికి వీట్ సీడ్స్ కదా. వీట్ సీడ్స్ దేనికి వస్తారా గైస్? ఒకసారి వీట్ సీడ్స్ అయితే చూద్దాం. వీట్ సీడ్స్ వచ్చింది. సో వీట్ సీడ్స్ గుర్రం, దీనికి వీట్ అనుకుంటాగా పెట్టేది. వీట్ పెట్టాలి గైస్ దీనికి. దీన్ని మనం పెంచుకుందాం గైస్. దీని పేరు వచ్చేసి నేనైతే చింటూ అని అయితే పెడుతున్నా. అంత లోపల ఇదేంటి మన మాట వినట్లేదు. శాడ్లు వేయాలనుకుంటా. సో ఆగండి, మనమైతే శాడ్లకి ఏం చేద్దాం చూద్దాం. శాడిల్, హౌ టు మేక్ శాడిల్ యార్. ఒకసారి ఇది ఇంటికి వస్తుంది ఇది గైస్. అసలు ఎంత మూవ్ చేసినా మూవ్ అక్కలేదు. సో మనం అయితే శాడిల్ అయితే కొడదాం ఒకసారి. శాడిల్కి కావాల్సింది ఏంటో చూద్దాం. శాడిల్ గైస్, మనం అయితే క్రాఫ్ట్ అయితే చేయలేమన్నమాట శాడిల్. గైస్ అసలు శాడిల్ లేదు. ఓ మై గాడ్, శాడిల్ లేకపోతే మూవ్ అవ్వదు. ఏం చెయ్యాలి? ఓకే, దీన్ని ఇక్కడ అయితే వదిలేద్దాం. అంత లోపల ఇక్కడిక్కడ తిరుగుతుంది కదా. సో వీడి పేరు చింటూ. సో ఓకే, కోల్ అయితే దొరికేసింది ఫైనల్లీ. కోల్ ఇక్కడ చాలా బంచెస్ ఆఫ్ ఉంటుందని అయితే అనుకుంటున్నా. ఓకే, కోల్ ఉంది, బంచెస్ ఆఫ్ కోల్. సో ఇంకా కోల్ అయితే ఉంది గాయస్, కోల్ ఉంది. సో గైస్, ఇప్పుడు మీకైతే టాస్క్ అయితే ఇస్తున్నా. సో అదేంటంటే మీరు ఇప్పుడు అంటే లైక్ మళ్ళీ ఇప్పుడు మనమైతే సమ్మర్ హాలిడేస్ ఎండింగ్కి అయితే వచ్చేసాం. సో నేనైతే త్వరలో అంటే మరీ అంత కాదు, నేనైతే లైక్ నాకు ఒక సబ్స్క్రైబర్స్ కౌంట్ వచ్చినప్పుడు నేనైతే ఫేస్ రివీల్ అయితే చేస్తా. ఫేస్ రివీల్ గైస్ నైట్ అయిపోతుంది. సో మనం ఫాస్ట్కి ఇంటికి వెళ్ళి అండ్ రేపు మార్నింగ్ అయితే మాట్లాడుకుందాం. గైస్, ఐఎమ్ అవుట్ ఆఫ్ విలేజ్.
విలేజ్ ఎక్కడుంది అసలు? గైస్ విలేజ్ మనం ఇటు సైడ్ వెళ్ళాం కదా. ఎస్ హార్స్ ఇక్కడ చింటూ ఉంటే ఇక్కడే నుంచి వచ్చాం. గైస్ నైట్ అయిపోతుంది. ఇట్స్ గోనా బి బ్యాడ్. విలేజ్ పోతే ఇట్స్ గోనా బి వెరీ డర్టీ. ఎస్ విలేజ్ అయితే దొరికింది మనమైతే. అండ్ అవుట్ ఆఫ్ ఫుడ్ ఆల్సో. ఓకే అవుట్ ఆఫ్ ఫుడ్. అండ్ అంత లోపల ఇక్కడ గైస్ ఇక్కడ మనం ఇక్కడ డోర్ తీసింది ఇక్కడే అనుకుంటా మన ఇల్లు. ఇదే మన ఇల్లు. అండ్ ఓకే అండ్ స్లీపింగ్ త్రూ ద నైట్. గుడ్ మార్నింగ్ గాయస్. ఇదైతే బేటేస్ నేను మీకేం చేయలేదు, మీరు నాకేం చేయకండి. ఓకే బాయ్. ఇదేంట్రా ఇంత తేడాకుంది. ఓకే ఐపీఆర్ఎల్. సో విలేజర్స్ కూడా వచ్చేసారు. అండ్ గైస్ ఎపిసోడ్ 2లో అయితే మనమైతే స్నీక్ అవుట్ చేయబోతున్నాం. అండ్ గోలెం బాబాయ్ని అయితే కిల్ చేయబోతున్నాం. సో ఇప్పుడు మనమైతే అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మీరైతే సబ్స్క్రైబ్ కొట్టి గంట అయితే కొట్టేయండి. అండ్ సో హే గోలెం బాబాయ్, నువ్వు ఏమైనా నా సబ్స్క్రైబర్స్ చెప్పాలనుకుంటున్నావా? హాయ్ గైస్, నా పేరు గోలెం. అంతేనా? ఇంకేం చెప్పాల్సిన లేదా? వీడే ఛానల్ అయితే చేస్తున్నారు, దానికైతే సబ్స్క్రైబ్ చేయండి. అంతేనా బాబాయ్, ఇంకేం లేదా? సో గోలం బాబాయ్ కూడా చెప్పాడు మనల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే ఎనర్జీ కూడా అయిపోతుంది మనకి. ఆల్రెడీ లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది, ల్యాగ్ అయితే ఎక్కువ చేసాం ఈ వీడియోలో. ఎపిసోడ్ 2 నుంచి మీకైతే ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో వీడియోస్ అయితే వస్తాయి. సో మీరైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ బాయ్.